హలో అందరికీ. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే కరివేపాకు పొడి, మునగాకు పొడి చేద్దాం రండి. ఫస్ట్ కరివేపాకు తీసుకొని ఇలాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని 2 కప్పుల కరివేపాకు వేసి వేయించుకుందాం. నేను ప్రతిసారి ఇలాగే పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే పిల్లలు కరివేపాకు, మునగాకు తినరు కాబట్టి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే ప్రతి ఒక్క కర్రీలో వేసుకోవచ్చు. ఇలా రోజు కరివేపాకు తినడం వల్ల జుట్టు ఊడడం తగ్గుతుంది, ఇంకా హెల్త్కి చాలా మంచిది. అందుకే నేను ఇలాగ పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు కరివేపాకు తీసుకొని ఇలాగ నలిపితే పొడిలాగా అవ్వాలి. చూసారు కదా, ఇలా పొడి అవ్వాలండి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. అంతే అండి, కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. సేమ్ ఇలాగనే మునగాకు కూడా పౌడర్ చేసుకోవాలి. అంతే అండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పొడి, మునగాకు పొడి రెడీ అయిపోయింది. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.